వెల్కమ్ టు రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్లో బయాలజీ సిలబస్ డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు ఆ సిలబస్ ప్రకారం మొదటి చాప్టర్ వచ్చేసి జీర్ణ వ్యవస్థ. సో ఈ జీర్ణ వ్యవస్థ అనేటువంటి దాన్ని కనుక గమనిస్తే ఏంది జీర్ణ వ్యవస్థ అని అంటే జీర్ణ వ్యవస్థ. ఓకే, దీన్ని మనం డైజెస్టివ్ సిస్టమ్ అన్నాం. మరి జీర్ణ వ్యవస్థ అంటే అర్థం ఏంటి అంటే సంక్లిష్ట పదార్థాలు ఎంజైమ్ల సమక్షంలో సరళ పదార్థాలుగా మారుటనే జీర్ణ వ్యవస్థ లేదా జీర్ణక్రియ అని చెప్పేసి పిలుస్తాం. కాబట్టి మనం రెండు నిర్వచనం చెప్పాము. సంక్లిష్ట పదార్థాలు ఎలా మారితే సరళ పదార్థాలుగా మారితే, కాబట్టి సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా మారితే దాన్ని జీర్ణక్రియ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి సంక్లిష్ట పదార్థాలు ఎవరి సమక్షంలో అంటే ఎంజైమ్ల సమక్షంలో. కాబట్టి సంక్లిష్ట పదార్థాలు సంక్లిష్ట పదార్థాలు ఎంజైమ్ల సమక్షంలో సరళ పదార్థాలుగా మారితే దాన్ని జీర్ణక్రియ అని చెప్పేసి పిలుస్తాం. చూడండి, సంక్లిష్ట పదార్థాలు అని అంటే మనకు పెద్ద పరిమాణంలో ఉండేటువంటి పదార్థాలు అని అర్థం. ఓకే, సంక్లిష్ట పదార్థాలు అంటే పెద్ద పరిమాణంలో ఉండే పదార్థాలు, సరళ పదార్థాలు అంటే చిన్న పరిమాణంలో ఉండేటువంటి పదార్థాలు. అంటే పెద్ద పరిమాణంలో ఉండేటువంటి పదార్థాలు చిన్న పరిమాణంలో ఉండే పదార్థాలుగా మారిన ఎవరు మార్చారు అంటే ఎంజైమ్లు మార్చడం జరిగింది. ఇది మనం జీర్ణ వ్యవస్థ అంటాం. ఈ జీర్ణక్రియ మనకు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఆహార నాళము, రెండవది వచ్చేసి జీర్ణ గ్రంథులు. కాబట్టి జీర్ణ వ్యవస్థ అనేటువంటి దాన్ని కనుక మనం గమనించినట్లయితే రెండు భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి ఆహార నాళము, రెండవది జీర్ణ గ్రంథులు. మరి ఆహార నాళము అనేటువంటి దాన్ని కనుక గమనిస్తే ఈ ఆహార నాళము అనేటువంటిది నోరుతో మొదలై పాయువు వరకు కొనసాగుతూ ఉంది. ఇలా నోరు నుంచి పాయు వరకు అనేటువంటి నాళాకార నిర్మాణాన్ని మనము ఏమంటామంటే ఆహార నాళము అంటాము. సో ఇందులో ముందుగా మనం ఒకసారి గమనించినట్లయితే ఇందులో ఉన్నటువంటి భాగాలు ఒకటి మౌత్ నోరు అంటాము, రెండవది వచ్చేసి మౌత్ క్యావిటీ అంటే ఆశయ కుహరము అంటాము, మూడవది వచ్చేసి గ్రసని, నాలుగవది వచ్చేసి ఆహార వాహిక అంటే ఈసోఫేగస్, ఐదవది వచ్చేసి స్టమక్ జీర్ణాశయము, తర్వాత ఆరవది వచ్చేసి చిన్న పేగు స్మాల్ ఇంటెస్టైన్, తర్వాత వచ్చేసి లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద పేగు, తర్వాత వచ్చేసి పురీష నాళము రెక్టమ్ అంటే పురీష నాళము, తర్వాత వచ్చేసి యానస్ అంటే వాయువు. కాబట్టి ఇలా ఆహార నాళము అనేటువంటి దాన్ని కనుక గమనిస్తే ఆహార నాళము మనకు 9 భాగాలు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. మొదటి భాగమే నోరు, చివరి భాగమే వాయువు అనేటువంటిది. కాబట్టి ఈ రకంగా మనము ఒక్కొక్క అంశానికి సంబంధించి మనం చదువుకుంటూ వెళ్ళాలి. ముందుగా నోరు అనేటువంటి దాన్ని కనుక గమనిస్తే నోరు అనేటువంటిది మనకు రెండు పెదవుల చీలికలాగా ఉండేటువంటి నిర్మాణాన్ని నోరు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. రెండు పెదవుల రంధ్రాన్నే నోరు అంటాము. మరి నోటు ద్వారా ఆహారం తీసుకోవడాన్ని ఏమంటామంటే ఆహార అంతర్గ్రహణం అంటాము. ఆహార అంతర్గ్రహణం అని చెప్పేసి పిలుస్తారు. నోటి ద్వారా ఆహారాన్ని తీసుకోవడాన్ని ఆహార అంతర్గ్రహణం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. మరి నోటిలో ఉన్నటువంటి దవడలో రెండు రకాలైనటువంటి కండరాలు మనకు ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ రెండు రకాలైనటువంటి కండరాలను గమనించినట్లయితే ఒకటి ఉపరితల కండరాలు, రెండవది వచ్చేసి అంతర కండరాలు. సో మనకు దవడని కనుక గమనించినట్లయితే ఈ దవడలో రెండు రకాల కండరాలు ఉంటాయి. ఉపరితల కండరాలు, అంతర కండరాలు. ఉపరితల కండరాలు ఏం చేస్తాయంటే ఆహారాన్ని
ఈ ఆహారం ఏదైతే ఉందో ఈ ఆహారాన్ని దంతాలపైకి నెట్టడం జరుగుతుంది. దంతాలపైకి నెట్టడము అనేటువంటి జరుగుతుంది ఉపరితల కండరాలు. అంతర కండరాలేమో వాటిని నమలడము, ఆ దంతాలు చేసేటువంటి పనిని ఏదైతే ఉందో ఆ పని అంతా కూడా చేసేటువంటివి అంతర కండరాలు. కాబట్టి ఈ రకంగా మనకి ఈ యొక్క దవడలో 2 రకాల కండరాలు ఉంటాయి, ఉపరితల కండరాలు మరియు అంతర కండరాలు. ఇది నోరు అనేటువంటి దానికి సంబంధించిన అంశం. ఇక రెండవ భాగం వచ్చేసి మనము రెండవ భాగం ఇదేమో నోరు అనుకున్నాం, మొదటి భాగం నోరు, రెండవ భాగం వచ్చేసి ఆసక్తికరం. మనము జీర్ణక్రియ చదువుతున్నాం. సంక్లిష్ట పదార్థాలు ఎంజైమ్ల సమక్షంలో సరళ పదార్థాలుగా మారితే జీర్ణక్రియ అంటాం. జీర్ణక్రియలో 2 భాగాలు ఆహారనాళం, జీర్ణ గ్రంథులు. ఆహారనాళము 9 మీటర్ల పొడవు ఉంది, 9 భాగాలు ఉంది. మొదటి భాగం నోరు, రెండవది ఆశయకోరం, 3 గ్రసని, 4 ఆహార వాహిక, తర్వాత వచ్చేసి జీర్ణాశయం, చిన్నపేగు, పెద్దపేగు, పురుషనాళం, పాయు అనేటువంటి 9 భాగాలు ఉంటాయి. మొదటి భాగమే నోరు. 2 చీలికల పెదవుల రంధ్రాన్ని నోరు అంటాం. నోరు ద్వారా ఆహారం తీసుకోవడానికి ఆహార అంతర్గ్రహణం అంటాం. మరి దవడలో 2 రకాల కండరాలు ఉంటాయి, ఉపరితల కండరాలు మరియు అంతర కండరాలు అనేటువంటి 2 రకాల కండరాలు ఉంటాయి. ఇక ఈ నోరుకు లోపలి వైపు ఉన్నటువంటి ఖాళీ ప్రాంతాన్ని మనం ఆస్యకుహరం అని అంటాం. కాబట్టి రెండవది వచ్చేసి మనము రెండవ భాగం వచ్చేసి ఆస్యకుహరం. ఓకే, ఆస్యకుహరం అంటే అర్థం ఏంటంటే నోరుకు లోపలి వైపున ఉన్నటువంటి ఖాళీ ప్రాంతాన్ని ఆస్యకుహరం అంటాం. ఆస్యకుహరంలో 3 భాగాలు ఉంటాయి. ఏంటంటే ఈ 3 భాగాలు అంటే దంతాలు, నాలుక, లాలాజల గ్రంథులు. దంతాలు, నాలుక, లాలాజల గ్రంథులు అని చెప్పేసి 3 రకాలైనటువంటి నిర్మాణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ముందుగా మనము దంతాలు అనేటువంటి వాటిని కనుక గమనించినట్లయితే దంతాలు తీసుకున్నట్లయితే మరి దంతాల గురించి చదివే శాస్త్రాన్ని మనము డెంటాలజీ లేదా ఒడెంటాలజీ అనేటువంటి పేరుతో పిలుస్తాము. మరి దంతాలు అనేటువంటివి దేని చేత తయారవుతాయి అంటే ఇవి డెంటిన్ అనేటువంటి ఒక పదార్థం చేత తయారవుతాయి. సో ఈ దంతాలన్నీ కూడా డెంటిన్ అనే పదార్థం చేత తయారవుతాయి. మరి డెంటిన్ పైన తెల్లని మెరిసే స్వభావం కలిగినటువంటి ఒక పదార్థం ఉంటుంది. ఆ తెల్లని మెరిసే స్వభావం కలిగినటువంటి పదార్థాన్ని మనం ఏమంటామంటే ఎనామిల్ అని చెప్పేసి పిలుస్తాం. కాబట్టి మానవుని శరీరంలో అత్యంత గట్టి పదార్థం ఎవరు అంటే ఎనామిల్ అనేటువంటిది. మరి ఎనామిల్ ఏర్పడడానికి తోడ్పడేటువంటి మూలకం వచ్చేసి ఫాస్ఫరస్. ఎనామిల్ ఏర్పడడానికి తోడ్పడేటువంటి మూలకం వచ్చేసి మనకు ఫ్లోరిన్. సో ఈ ఫ్లోరిన్ అనేటువంటి మూలకం వల్ల మనకు ఎనామిల్ అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి దంతాలు డెంటిన్ అనే పదార్థం చేత తయారైనాయి. మరి దంతాల గురించి చదివే శాస్త్రం డెంటాలజీ ఆర్ ఒడెంటాలజీ. మరి ఈ దంతాలు డెంటిన్ అనేటువంటి సిమెంట్ వంటి పదార్థం చేత తయారై వాటిపైన గట్టి పొర ఉంది. దాన్ని మనం తెల్లని మెరిసే స్వభావం అనేటువంటి ఎనామిల్ అనే పొర. మానవ శరీరంలో అత్యంత గట్టి పదార్థమే ఎనామిల్ అనేటువంటి పదార్థం. మరి దంతాలు 4 రకాలుగా ఉంటాయి. దంతాలు 4 రకాలుగా ఉంటాయి. ఒకటి కుంతకాలు, 2 రదనికలు, 3వది అగ్రచర్వణకాలు, చర్వణకాలు. సో ఈ కుంతకాలు అనేటువంటి వాటిని కనుక గమనిస్తే వీటిని కొరుకు పళ్ళు, కొరుకు పళ్ళు లేదా కత్తెర పళ్ళు అని కూడా అంటారు. కొరుకు పళ్ళు లేదా ఇప్పుడు ఇన్సిజర్స్ అంటాం. ఓకేనా, ఇవి 2 కూడా ఇన్సిజర్స్. తర్వాత వచ్చేసి రదనికలు. ఇవి కోర పళ్ళు లేదా చిల్చే దంతాలు అని కూడా అంటారు.
మరి దీన్ని మనము కెనాయిస్ అంటే రద్దనికలు, పొరపళ్ళు లేదా చిలిసే దంతాలు. అగ్రచర్వణకాలను నమిలే దంతాలు, చూయింగ్ టీత్. చర్వణకాలని విసిరే దంతాలు. సో ఇలా దంతాలు అనేటువంటివి కనుక గమనించినట్లయితే దంతాలకు సంబంధించి మనకు 2 రకాలు అంటే 4 రకాల దంతాలు ఉంటాయి. కుంతకాలు, రదనికలు, అగ్రచర్ణకాలు, చర్వణకాలు. కుంతకాలని కురుకు పళ్ళు అన్నాము, రదనికలని కూరపళ్ళు లేదా చిల్చే దంతాలు అన్నాం, వీటిని నమిలే దంతాలు అన్నాం. అగ్రచర్ణకాలి చర్ణకాలను విసిరే దంతాలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇవి కుంతకాలు, ఇవేమో రదనికలు, ఇవేమో అగ్రచర్వణకాలు, ఇవేమో చర్వణకాలు. కాబట్టి ఈ రకంగా మరి మానవ జీవితకాలంలో దంతాలు ఎన్నిసార్లు ఏర్పడతాయి అంటే 2 సార్లు ఏర్పడతాయి. మొట్టమొదటిసారి ఏర్పడే దంతాలను పాల దంతాలు అంటారు. సో పాల దంతాల సంఖ్య 20 ఉంటుంది. మరి రెండవసారి ఏర్పడే దంతాలనే శాశ్వత దంతాలు అంటారు. శాశ్వత దంతాలు వచ్చేసి 32 ఉంటాయి. మరి దంత సూత్రం, శాశ్వత దంత సూత్రం తీసుకున్నట్లయితే 2123/2123 into 2. ఓకే, ఇది మనకి మానవుని యొక్క దంత సూత్రం 2123/2123. చూడండి, ఇప్పుడు దవడ అర్ధ భాగంలో ఇలా ఉంటాయి. ఇప్పుడు ఇవేమో 2, ఇది 1, మళ్ళీ ఇవి 2 ఉంటాయి, మళ్ళీ ఇవి 3 ఉంటాయి. అంటే 2123, మళ్ళీ 2123. కాబట్టి నిజంగా దవడ అర్ధ భాగం తీసుకుంటే 2, 1, 2, 3 ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్ అండ్ మోలార్స్. అంటే కుంతకాలు, రదనికలు, అగ్రచర్వణకాలు, చర్వణకాలు. దాన్ని మనం 2123/2123 into 2 అని చెప్పేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ రకంగా మనకి మానవ యొక్క దంత సూత్రం అనేటువంటిది ఉంటుంది. మరి ఈ దంతాలు అనేటువంటి ఏర్పడడానికి ఫ్లోరిన్ అనేటువంటి మూలకం అత్యంత ఆవశ్యకమైనటువంటి మూలకం. మరి అత్యధిక దంతాలు ఉండేటువంటి జీవి అంటారు సొరచేప. అత్యధిక దంతాలు ఉండేటువంటి జీవి సొరచేప. సో దీంట్లో ఇంచుమించుగా 4000 వరకు దంతాలు అనేటువంటి ఉండడం జరుగుతుంది. ఇది ఆస్ట్రేలియాలో ఉండేటువంటి దంతాలకు సంబంధించి. ఇక నాలుక గూర్చి చదివే శాస్త్రాన్ని లారింగాలజీ అని చెప్పేసి పిలుస్తాము. నాలుక పైన రుచి కలికలు లేదా రుచి మొగ్గలు అనేటువంటి ఉండి రుచిని తెలియచేయడానికి తోడ్పడుతూ ఉంటాయి. అవి ఈ యొక్క నాలుకకు సంబంధించి. మరి మూడోది వచ్చేసి లాలాజల గ్రంథులు. మరి మూడవదిగా లాలాజల గ్రంథులు. ఓకే, లాలాజల గ్రంథులు, సాలివరీ గ్లాండ్స్. మరి మానవుల్లో లాలాజల గ్రంథులు కనుక తీసుకున్నట్లయితే ఇవి 3 జతలు ఉంటాయి, 3 pairs ఉంటాయి. మరి ఇవి లాలాజలమును స్రవించడం జరుగుతూ ఉంది. అంటే ఎంత లాలాజలం అంటే 1 లీటర్ను స్రవిస్తాయి. ఎంత రోజులో అంటే 1 రోజులో. కాబట్టి 1 రోజులో మరి ఈ లాలాజల గ్రంథులన్నీ కలిసి 1 లీటర్ లాలాజలాన్ని స్రవిస్తాయి. లాలాజలంలో ఉండేటువంటి ఈ ఎంజైమ్ కనుక తీసుకున్నట్లయితే థయాలిన్ అనేటువంటి ఎంజైమ్ లేదా దీన్నే లాలాజల ఎమైలేస్, లాలాజల ఎమైలేస్ లేదా థయాలిన్ అని చెప్పేసి తినడం జరుగుతుంది. ఏకంగా మానవునిలో 3 జతల లాలాజల గ్రంథులు, ఇతర జీవుల్లో మరి 4 జతలు, అంటే ఇతర క్షేత్రాల్లో 4 జతలు ఉంటాయి, కానీ మానవుల్లో 3 జతలు మాత్రమే ఉంటాయి. అది లాలాజల గ్రంథులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ రకంగా మనం ఒకసారి జీర్ణ వ్యవస్థలో 3వ భాగం కనుక గమనిస్తే 3వ భాగం మనకి ఏంటి అంటే గ్రసని అనేటువంటి భాగం. సో ఈ గ్రసని అనేటువంటి భాగం అంటే నోటి నుంచి ఆహార మార్గం, ముక్కు నుంచి శ్వాస మార్గం, ఈ 2 కలిసిన ప్రాంతాన్ని మనం ఏమంటామంటే గ్రసని అని చెప్పేసి పిలుస్తాం. కాబట్టి నెక్స్ట్ మనం 3వదిగా గ్రసని అనేటువంటి భాగాన్ని కనుక గమనిస్తే, సో థర్డ్ వన్ వచ్చేసి మనకు గ్రసని అనేటువంటి భాగం. గ్రసని అంటే చూడండి, నోటిలో నుంచి ఆహార మార్గం వస్తుంది. ఓకేనా, ఇదేమో ఆహార మార్గం. ఓకే, ఇది ఆహార మార్గం, ఇక ముక్కులో నుంచి శ్వాస మార్గం. ఈ 2 కలిసేటువంటి ప్రాంతాన్ని మనం గ్రసని అని చెప్పేసి పిలవడం జరిగింది.
కాబట్టి ఆహార వాయు మార్గాల కూడలిని గ్రసని అన్నాము. గ్రసన దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి ఉపజిహ్వక లేదా కొండ నాలుక అనేటువంటి నిర్మాణం ఉంటుంది. ఉపజిహ్వక లేదా కొండ నాలుక అనేటువంటి నిర్మాణం ఉంది. ఆహారము శ్వాస మార్గంలోకి వెళ్లకుండా ఇది అడ్డుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఆహారం తిన్నప్పుడు ఇలా గ్రసని ద్వారా వచ్చేసి ఇలా జీర్ణాశయానికి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు ఆహారం ఒకవేళ ఇలా శ్వాస మార్గంకి వెళ్తే ఇబ్బంది కాబట్టి అలా వెళ్లకుండా ఈ ఉపజీవక కుండనాలు అనేటువంటిది కాపాడుతుంది. ఇక గ్రసని తర్వాత ఆహారం ఎలా అవుతుంది అంటే చిన్నగా ఆహార వాయిక చెందుతూ ఉంది. ఓకేనా, ఆహార వాయిక. కాబట్టి ఇప్పుడు ఆహార వాయికను కనుక గమనించినట్లయితే ఈ ఆహార వాయికలో మనకు రెండు రకాలైనటువంటి కండరాలు ఉంటాయి. ఆహార వాయికలో రెండు రకాల కండరాలు ఉంటాయి. ఒకటి వర్తుల కండరాలు, రెండవది వచ్చేసి స్తంభాకార కండరాలు. ఇప్పుడు రెండు రకాల కండరాలు ఉన్నాయి మనకు ఎక్కడ అంటే ఆహార వాయిక లోపల. ఒకటి వర్తుల కండరాలు, రెండవది ఉపరితల కండరాలు. మరి వర్తుల కండరాలు, ఉపరితల కండరాలు చేసేటువంటి చలనాలని మనం ఏమంటామంటే పెరిస్టాలిటిక్ చలనాలు అంటారు. పెరిస్టాలిటిక్ మూమెంట్స్ అంటే అవి చేసేటువంటి చలనాలు ఏవైతే ఉన్నాయో ఆ తరంగాకార చలనాలు అంటే వర్తుల కండరాలు, స్తంభాకార కండరాలు ఇట్లా చేసేటువంటి చలనాలని మనం ఏమంటామంటే దీన్ని మనము పెరిస్టాలిటిక్ చలనాలు అంటాం. అంటే ఈ ఆహార వాయిక చేసేటువంటి ఈ పెరిస్టాలిటిక్ చలనాలు ఏవైతే ఉన్నాయో తరంగాకార చలనాలు, దానివల్ల ఆహారం కదులుతూ అది నెక్స్ట్ గది అయినటువంటి ఈ జీర్ణాశయం అనేటువంటి గదిలోనికి రావడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి చూడండి, మనం డయాగ్రామ్లో చూసినట్లయితే ఇప్పుడు ఇది ఈ యొక్క ఆహార వాయిక. సో ఇట్లా ఆహార వాయిక లోపల వర్తుల కండరాలు, స్తంభాకార కండరాలు చేసే చలనాలను మనం పెరిస్టాలిటిక్ చలనాలు అన్నాం. ఆ చలనాల వల్ల ఆహారం కదులుతూ తిన్నగా జీర్ణాశయానికి వస్తుంది. ఇప్పుడు ఈ జీర్ణాశయానికి సంబంధించి మనం ఒకసారి గమనించినట్లయితే నెక్స్ట్ వన్ వచ్చేసి జీర్ణాశయం. ఐదవ భాగం వచ్చేసి జీర్ణాశయం. ఓకే, ఈ జీర్ణాశయం అనేటువంటిది కనుక గమనిస్తే జీర్ణాశయంలో మనకి 3 గదులు కనిపిస్తాయి. దీనిలో 3 గదులు ఉంటాయి జీర్ణాశయంలో. మరి ఈ జీర్ణాశయంలో ఉన్న 3 గదుల విషయం అయితే ఒకటి హార్దిక జీర్ణాశయము, రెండవది ఫండిక్ జీర్ణాశయము, మూడవది జఠర నిర్గమ జీర్ణాశయం. మరి ఈ జీర్ణాశయము మొత్తాన్ని కనుక గమనించినట్లయితే మరి ఆ జీర్ణాశయంలో గ్రంథులు ఉంటాయి. ఆ గ్రంథులనే మనం ఏమంటామంటే జఠర గ్రంథులు అంటాం. మరి జఠర గ్రంథులు ఏం చేస్తాయంటే జఠర రసాన్ని స్రవిస్తాయి. మరి జఠర రసంలో ఏముంటుంది అంటే HCl ఉంటుంది, పెప్సిన్ రెనిన్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది, తర్వాత శ్లేష్మము లేదా మ్యూసిన్ అనేటువంటి పదార్థం ఉంటుంది. మరి ఈ జఠరసంలో ఉన్నటువంటి HCl అనేటువంటి పదార్థము ఏం చేస్తుంది అని అంటే ఇది మన శరీరంలో ప్రవేశించినటువంటి ఆహారంలో ఉన్నటువంటి బ్యాక్టీరియాలను చంపేస్తుంది. బ్యాక్టీరియాలను లేదా సూక్ష్మజీవులను చంపేస్తుంది. ఆహారంలో ఉన్నటువంటి గట్టి పదార్థాలను ముక్కలు చేయడం అనేటువంటిది కూడా చేస్తుంది. పెప్సిన్ ఏమో జీర్ణక్రియను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక శ్లేష్మము లేదా మ్యూసిన్ అనేటువంటిది ఇది ఆహారానికి తడిని కలుగ చేయడం జరుగుతుంది. ఆహారానికి తడిని కలుగ చేయడం జరుగుతుంది. ఏకంగా ఈ జీర్ణాశయం అనేటువంటిది 3 గదులుగా ఉంది. హార్దిక జీర్ణాశయము, ఫండిక్ జీర్ణాశయము, తర్వాత జఠర నిర్గమ జీర్ణాశయము అనేటువంటి 3 గదులు. ఈ జీర్ణాశయంలో ఉన్నటువంటి గ్రంథులు ఈ జఠర గ్రంథులు మీద చేసే రసమే జఠరరసం. జఠరరసంలో ఈ 3 పదార్థాలు అనేటువంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఆహారము జీర్ణాశయంలో ఏం చేస్తుంది అంటే ఈ జఠర రసము లేదా జీర్ణరసం చేత కలిసిన తర్వాత పాక్షిక ఘన రూపంలో మారుతుంది. దానిని మనం ఏమంటామంటే ఖైన్ అని చెప్పేసి పిలుస్తాం. పాక్షికంగా జీర్ణమైన ఆహార ముద్దను
ఖైమ్ అంటాము. అదే నోటిలో ఆహారపు ముద్దను ఏమంటామంటే బోలస్ అని చెప్పేసి పిలుస్తారు. లాలాజలంలో కలిసినటువంటి ముద్దను బోలస్ అంటాము. జీర్ణాశయంలోని ఆహారపు ముద్దను మనము ఖైమ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇలా ఈ జీర్ణాశయంలో ఆహారం ఇలా జరిగిన తర్వాత నెక్స్ట్ గది అయినటువంటి ఎక్కడ వస్తుంది అంటే ఇది చిన్న పేగులోనికి ఎంటర్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఆహారం ఇది జీర్ణాశయం, ఇక్కడ జీర్ణాశయం ఇలా జరిగిన తర్వాత నెక్స్ట్ గది అయినటువంటి ఎంత కూడా చిన్న పేగు, మృతలు అనే నిర్మాణమే చిన్న పేగు. మరి చిన్న పేగు యొక్క నిర్మాణాన్ని కనుక గమనిస్తే మనం ఒకసారి చూద్దాం. చిన్న పేగు యొక్క నిర్మాణంలో చూడండి ఇప్పుడు ఇది జీర్ణాశయం ఇలా ఉంటుంది. ఓకే, ఇది పెద్ద పేగు అంట. ఇక్కడ పెద్ద పేగు అనుబంధంగా ఇలా జీర్ణాశయం యొక్క మొదటి చిన్న పేగు యొక్క మొదటి భాగం వ్యూహాకారం ఉంటుంది. దాన్ని ఆ రకంగా మళ్ళీ ఇట్లా వంపు తిరిగి ఉంటుంది. సో ఈ చిన్న పేగు యొక్క వంపులు తిరిగినటువంటి ఏ భాగం ఏదైతే ఉందో ఈ భాగానికి ఓకే మనం చిన్న పేగు గురించి మాట్లాడుతున్నాం. 6th one సో ఈ చిన్న పేగు యొక్క నిర్మాణం తీసుకున్నట్లయితే ఇది 6 నుంచి 7 మీటర్ల పొడవు ఉంటుంది. 6 నుంచి 7 మీటర్ల పొడవు ఉంటుంది. 3 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది. మరి చిన్న పేగులో 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఆంత్రమూలం, డియోడినం, జెజునం, తర్వాత వచ్చేసి శేషాంత్రికం, ఈలియం. కాబట్టి చిన్న పేగులో 3 భాగాలు ఉన్నాయి. ఆంత్రమూలము, జెజునము, శేషాంత్రికం. ఓకే, ఆంత్రమూలం అంటే ఇట్లా యూ షేప్ లో ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ భాగమే ఆంత్రమూలం అంటాం. ఇది ఆంత్రమూలం అంటే యు ఆకారపు మొదటి భాగం. యు ఆకారపు మొదటి భాగాన్ని మనము ఆంత్రమూలం అంటాం. మరి ఈ సర్కిల్ ఆకారంగా వంపు తిరిగి ఉండేటువంటి భాగాన్ని మనం ఏమంటామంటే జెజునం అంటాం. ఓకేనా, సర్పిలాకార రెండవ భాగం. సో ఇదే. తర్వాత వచ్చేసి శేషాంత్రికం అంటే చిన్న పేగు చివరి భాగం. సో ఇక్కడ ఈ భాగాన్ని శేషాంత్రికం అంటాం. కాబట్టి ఈ రకంగా మనకి చిన్న పేగు యొక్క నిర్మాణంలో 3 భాగాలు ఆంత్రమూలము, జెజునము, శేషాంత్రికం. చిన్న పేగు మొదటి భాగం ఆంత్రమూలం, మధ్య భాగం జెజునము, చివరి భాగం ఏమో శేషాంత్రికం. మరి ఈ చిన్న పేగు యొక్క లోపల గమనించినట్లయితే ఇందులో ఏముంటాయి? ఇందులో ఏముంటాయంటే ఆంత్ర గ్రంథులు ఉంటాయి. మరి ఆంత్ర గ్రంథులు ఏం చేసినాయి అంటే ఆంత్ర రసాన్ని స్రవించినాయి. ఆంత్ర రసములో ఉండేటువంటి ఎంజైమ్ తీసుకుంటే సూక్రేస్, మాల్టేస్, లాక్టేస్, పెప్టిడేస్ అనేటువంటి ఎంజైమ్స్ ఉండడం జరిగింది. ఇది చిన్న పేగుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఆహారం చిన్న పేగు నుంచి కదులుతూ మెల్లగా తిన్నగా పెద్ద పేగు వెళ్ళింది. మరి ఈ పెద్ద పేగు యొక్క నిర్మాణం తీసుకున్నట్లయితే పెద్ద పేగులో మనకు తీసుకుంటే ఇది 1.5 మీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది. ఓకేనా, 6 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది. సో మొదటి భాగాన్ని అంధనాళం అంటారు. రెండవ భాగాన్ని కోలాన్ అంటారు. అంధనాళం, రెండవ భాగాన్ని కోలాన్ అంటారు. ఓకే, ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మనకి 8వ భాగం వచ్చేసి పురీషనాళం. ఓకేనా, ఇది లాస్ట్ టైం ఫైనల్గా ఉండేటువంటి దాన్ని పురుషనాళం అంటాం. కాకపోతే పురుషనాళంలో ఎలాంటి జీర్ణ గ్రంథులు, ఎంజైమ్లు ఉండవు. నీరు మరియు ఖనిజ లవణాలను గ్రహించుకుంటుంది. ఇక చివరి భాగాన్ని మనము వాయువు అంటాము. విసర్జన జరిపేటువంటి రంధ్రాన్నే వాయువు అంటారు. ఈ విధంగా మనకి ఒకసారి జీర్ణ వ్యవస్థను కనుక గమనిస్తే కానీ జీర్ణ వ్యవస్థ తీసుకున్నట్లయితే జీర్ణ వ్యవస్థ అనేటువంటిది మరి 9 భాగాలు, అంటే నోరు నుంచి మొదలై పాయి వరకు 9 భాగాలు ఉంది. అలా సంక్లిష్ట పదార్థాలు ఎంజైమ్ల సమక్షంలో సరళ పదార్థాలుగా మారితే జీర్ణక్రియ అంటాం. జీర్ణ వ్యవస్థ 2 భాగాలు అన్నాం, ఆహారనాళము, రెండవది జీర్ణ గ్రంథులు అనేటువంటిది. కాబట్టి నెక్స్ట్ జీర్ణ గ్రంథులు.
కాబట్టి రెండవదిగా మనకి జీర్ణ గ్రంథులు. ఓకే, జీర్ణ గ్రంథుల్లో మొదటగా మనం ఆల్రెడీ చదువుకున్నాం ఒకటి ఏంటి అంటే లాలాజల గ్రంథులు. మొదటిది వచ్చేసి లాలాజల గ్రంథులు. ఓకే, ఈ లాలాజల గ్రంథులు 3 జతలు ఉంటాయి. ఇవి మరి ఒక రోజులో 1 లీటర్ లాలాజలాన్ని సవిస్తాయని చదువుకున్నాం. తర్వాత వచ్చేసి జఠర గ్రంథులు. జఠర గ్రంథులు జీర్ణాశయంలో ఉంటాయి. ఇవి జఠర రసాన్ని సవిస్తాయని ఆల్రెడీ చదువుకున్నాం. జఠర రసం దీని నుంచి లాలాజలం వస్తుంది. ఇక ఆంత్ర గ్రంథులు పేగులో ఉంటాయి, చిన్న పేగులో ఉంటాయి. ఈ ఆంత్ర గ్రంథులు పేగులో ఉండి ఇవి ఆంధ్ర రసాన్ని సవిస్తాయి. సర్కస్ ఎంటరీకస్ అంటాము. అది 3వ జీవరసం. ఇక 4వది వచ్చేసి కాలేయము అనేటువంటిది కనుక గమనిస్తే ఇది మరి పైత్య రసాన్ని స్రవిస్తుంది. పైత్య రసం. మరి 5వది కనుక గమనిస్తే క్లోమ గ్రంథి. ఈ క్లోమ గ్రంథి అనేటువంటిది క్లోమ రసమును స్రవిస్తూ ఉంది. మరి క్లోమ రసంలో మనకు 4 రకాల ఎంజైమ్స్ ఉంటాయి. 4 రకాల ఎంజైమ్స్ ఏంటంటే TALK అంటే ట్రిప్సిన్, అమైలేస్, లైపేస్, కైమోట్రిప్సిన్. ఇట్లా 4 రకాలైనటువంటి ఎంజైమ్స్ క్లోమరసంలో ఉంటాయి. మరి పైత్యరసంలో ఎలాంటి ఎంజైములు లేవు. ఎంజైములు లేని జీర్ణ రసము ఏది అంటాడు? ఎంజైములు లేని జీర్ణ రసమే ఎవరంటే కాలేయము అనేటువంటి. మరి కాలేయము 1.5 kg బరువు ఉండేటువంటి అతి పెద్ద గ్రంథి అంటాం. అతి పెద్ద గ్రంథి. దీని నుంచి విడుదలయ్యేది పైత్యరసం. పైత్యరసంలో బైలురుబిన్, బైలువర్డిన్ అనేటువంటి వర్ణకాలు, సోడియం క్లోరైడ్, సోడియం గ్లైకోలేట్ అనేటువంటి లవణాలు ఉంటాయి. మరి క్లోమ గ్రంథి 60 గ్రాముల బరువు ఉండేటువంటి సెకండ్ లార్జెస్ట్ అంటే 2వ అతి పెద్ద గ్రంథి. దీని నుంచి విడుదలయ్యేటువంటి రసమే క్లోమ రసం. మరి ఈ క్లోమ రసము లోపల ఉండేటువంటి ఎంజైమ్లు TALK టాక్ అనేటువంటి దానికి సంబంధించి. కాబట్టి ఇది మొదటి టాపిక్. మనకి ఆహార నాళము 9 మీటర్ల పొడవుండి 9 భాగాలు అన్నాం. రెండవది జీర్ణ గ్రంథులు. ఇకపోతే 3వదిగా మరి జీర్ణ గ్రంథులు ఎలా జీర్ణం చేస్తాయి అనేటువంటి దానికి సంబంధించి 3వ అంశంగా తీసుకుందాం. మనకి జీర్ణక్రియ విధానం. ఇక నెక్స్ట్ మనకి జీర్ణక్రియ విధానం. అంటే మనం తినేటువంటి ఆహార పదార్థము వివిధ మార్గాల గుండా వెళ్ళి ఎలా జీర్ణమవుతుంది అనేటువంటి దాన్ని మనము ఆ జీర్ణక్రియ విధానం అంటాం. మొట్టమొదటగా ఆశయకుహరంలో జీర్ణక్రియ. ఎందుకంటే 9 భాగాలు ఉన్నాయి. 9 భాగాల్లో మనకి ఆశయకుహరంలో మొట్టమొదటిసారిగా జీర్ణక్రియ జరుగుతుంది. ఎందుకంటే ఆశయకుహరంలో లాలాజల గ్రంథులు ఉన్నాయి. లాలాజల గ్రంథులు లాలాజలాన్ని స్రవిస్తాయి. లాలాజలంలో టయాల్ అనేటువంటి ఎంజైమ్ ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్బోహైడ్రేట్లు లేదా పిండి పదార్థాల పైన చర్య జరిపి టయాలిన్ అనేటువంటి ఎంజైమ్ మాల్టోజు చక్కెర మరియు డెక్స్ట్రిన్ అనేటువంటి రూపానికి మార్చేస్తుంది. అంటే కార్బోహైడ్రేట్ ఏమో సంక్లిష్ట పదార్థాలు, మాల్టోజు చక్కెర అనేటువంటివేమో సరళ పదార్థాలు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి 2వ జీర్ణక్రియ. ఇప్పుడు ఆహారం ఏం చేస్తుంది అంటే తిన్నగా అది 2వ గది అయినటువంటి మరి గ్రసని అంటే నోరు నుంచి ఆశకుహరం పోయింది. ఆశకుహరం నుండి గ్రసనికి వచ్చింది. గ్రసంలో జీర్ణ ఎంజైమ్ లేవు కాబట్టి జీర్ణక్రియ జరగదు కదా. ఆహార వాహికలో జీర్ణ గ్రంథులు లేవు కాబట్టి అక్కడ కూడా జరగదు. జీర్ణాశయంకి వెళ్ళిన తర్వాత జీర్ణక్రియ జరుగుతుంది కాబట్టి జీర్ణాశయంలో జీర్ణక్రియ. ప్రోటీన్లు పెప్టోన్లుగా మారుతాయి. పెప్సిన్ అనే ఎంజైమ్ వల్ల కొవ్వులు
గ్లిజరాల్గా మారిపోతాయి. మరి పాలేమో పెరుగుగా మారుతుంది. ఓకేనా, రెనిన్ అనే ఎంజైమ్ వల్ల. కొవ్వులేమో లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ వల్ల. కాబట్టి ఆశపరులో జీర్ణక్రియ జరిగింది, జీర్ణాశయంలో ఈ రకంగా జీర్ణక్రియ జరుగుతుంది. ఏంటి ప్రోటీన్లు, కొవ్వులు, పాలు అంటే సంక్లిష్ట పదార్థాలు. ఇక్కడ ఉన్నటువంటి సరళ పదార్థాలు ఇవేంటంటే ఎంజైమ్లు. సంక్లిష్ట పదార్థాలు ఎంజైమ్ల సమక్షంలో సరళ పదార్థాలుగా మాత్రం దానికి జీర్ణక్రియ అన్నాం. కాబట్టి జీర్ణక్రియలో ఆశపరంలో జీర్ణక్రియ జరిగింది, తర్వాత జీర్ణాశయంలో జీర్ణక్రియ జరిగింది. ఇప్పుడు చిన్న పేరులోనికి వస్తుంది ఆహారం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మూడవదిగా చిన్న పేగులో జీర్ణక్రియ. సో చిన్న పేగులో ఎందుకంటే చిన్న పేగులోనే చివరగా జీర్ణక్రియ అక్కడనే అంతమవుతుంది. కాబట్టి ఇక్కడ అన్ని రకాలైనటువంటి అంటే కార్బోహైడ్రేట్ కానీ, ప్రోటీన్ కానీ, కొవ్వులు కానీ 3 రకాల పదార్థాలు ఇక్కడనే జీర్ణమవుతాయి. కాబట్టి ఈ ముందుగా పిండి పదార్థాల జీర్ణక్రియ లేదా కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ అంటారు. మొదటగా కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ. మరి కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ అనేటువంటిది ఎలా జరుగుతూ ఉంది అంటే స్టార్చ్ మాల్టోజ్గా మారుతుంది. ఓకేనా, దీనివల్ల అంటే టయాలిన్ అనేటువంటి ఎంజైమ్ వల్ల. నెక్స్ట్ వచ్చేసి మాల్టోజ్ మాల్టేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్ అంటే 2 గ్లూకోజ్ అణువులుగా విడగొట్టబడుతుంది. ఇది కార్బోహైడ్రేట్ల వల్ల అంటే కార్బోహైడ్రేట్ల యొక్క జీర్ణక్రియ ఎలా జరుగుతుంది అనేటువంటి దానికి సంబంధించి. మరి రెండవదిగా మనకి పిండి పదార్థాల జీర్ణక్రియ. పిండి పదార్థాల జీర్ణక్రియ అంటే ప్రోటీన్స్.